సార్ నమస్తే, చెప్పండి. ఇప్పుడు దాదాపు మీరు ఇప్పుడు ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ దాకా సీఎం జగన్మోహన్ రెడ్డి తోటి దాదాపు పాదయాత్ర మొత్తం పూర్తి చేశారు. మీకు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి కూడా ప్రత్యేకంగా ఒక పేరు ఉంది. ఎలా అనిపించింది మీరు ఇప్పుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అయితే అధికారం కూడా దక్కించుకున్నాడు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో మేము చూసినప్పుడు ఆయన పేదలకి కలిసి ఏమేమైతే వాగ్దానాలు చేశారో అధికారం రాగానే వాటన్నిటిని మేనిఫెస్టోగా రూపొందించి అధికారంలోకి వచ్చిన తక్షణమే మేనిఫెస్టోని అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లోకి వాటిని అందించి మేనిఫెస్టోనే ఖురాన్గా, మేనిఫెస్టోనే భగవద్గీతగా, మేనిఫెస్టోనే బైబిల్గా భావించి ప్రతి ఒక్కటి అమలు చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేశారు. అన్నీ జరుగుతున్నాయి. 99% ఈరోజు పేదలకి అన్ని పథకాలు డోర్ డెలివరీ సిస్టంలో భారతదేశంలోనే నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ ఉంది ప్రభుత్వ పథకాల డెలివరీ విషయంలో. అట్లానే విద్యా వసతుల విషయంలో ఈరోజు భారతదేశంలో నెంబర్ 1గా ఉన్నాం. జీడిపిలో నెంబర్ 1గా ఉన్నాం. ట్యాక్స్ పేయర్స్గా నెంబర్ 1గా ఉన్నాం. ఏ విధంగా చూసుకున్నా అభివృద్ధి పదంలో మనం నడుస్తున్నాం. సంక్షేమం అంటారు, సంక్షేమం వేరు అభివృద్ధి వేరు అని చెప్పేసి ప్రతిపక్షాలు మేము అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి అంటే ఏంటి? నీ కళ్ళెదురుగా మీ ఇంట్లో మీ బాబు 10th నుంచి బీటెక్ వరకు చదువుకుంటున్నాడు, దానికి దోహదపడటం అభివృద్ధికి దోహదపడినట్టు కాదా? మీ ఇంట్లో ఒక మనిషి ఆరోగ్యంతో బాగలేకపోతే ఆ ఆరోగ్యం మెరుగుపరచడం కోసం ప్రభుత్వం సహాయం చేసి ఆ పేషెంట్ని ఆరోగ్యవంతుడిగా తయారు చేయడం అనేది అది అభివృద్ధి కాదా? ఈ అభివృద్ధి అంటే ఒక చెట్టు ఎదిగి ఒక ఫలం వచ్చేదాకా మనం ఆ చెట్టుకి నీరు పోస్తాం, ఎరువేస్తాం. దాన్ని వాళ్ళు సంక్షేమం అంటున్నారు, మేము అభివృద్ధికి దోహదపడుతున్నాం అంటున్నాం. మనిషి బాగుండాలి, సంక్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆ తర్వాతే అభివృద్ధి వైపు అడుగులు ఆలోచనలు వస్తాయి. కాబట్టి అభివృద్ధి వేరు అని మేము అనుకోవట్లా, సంక్షేమంలోనే అభివృద్ధి దాగి ఉంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత ఇప్పుడు మేము మొన్నటి నుంచి 3 రోజుల క్రితం నుంచి పేదవాడితో యాత్ర, పెద్దలతో యుద్ధం అనే కార్యక్రమం చేపట్టి అన్ని నియోజకవర్గాలు ఇప్పటికి పల్నాడు జిల్లా మొత్తం తిరిగాము. ఇప్పుడు ఈ ప్రకాశం జిల్లాకి నిన్న అడుగు పెట్టాము. ఈ అద్దంకిలో ఉన్నాము. ఇక్కడ మేము ప్రతి ఒక్కరిని సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా, పేద వర్గాలు ఎలా ఉన్నాయి, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఎలా ఉన్నాయి, అవన్నీ మేము ఒకసారి గమనించి చూసినట్టయితే 100% జగన్ 175కి 175 టార్గెట్ కొట్టడం అనేది చాలా సులభతరం అనిపించింది. క్యాండిడేట్లు ఎవరా, అభ్యర్థుల్ని ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లా, జగన్మోహన్ రెడ్డినే చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే మాకు న్యాయం చేయగలరని చెప్పేసి ప్రతి బడుగు బలహీన వర్గాల, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల, పేద వర్గాలకి అందరికీ ఆయన ఉన్నారు కాబట్టి కొలువై ఉన్నారు. మాకు అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఒక సామాన్య కార్యకర్తగా నేను వెళ్తే కూడా మాలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకొని నీరాజనాలు పలుకుతున్నారు. ఇంతకంటే పరిపాలనలో వాళ్ళ హృదయంలో నిలబడటం, వాళ్ళ గుండెలో స్థానం సంపాదించడం ఎవరి వల్ల అవుతుంది?